రాక్షసుని ప్రేమిస్తున్నానని ఎట్ట చెప్పినాడు. ఏంటి పార్వతి, కన్నీళ్ళు ఊపికొస్తున్నాయా? దీన్ని ఏడుపంటారు నీలాంబరి. పళ్ళు కొరుకుతూ ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసిన పార్వతి పాపం ఏడుస్తుందా? ఏడవకుండా ఏం చేస్తుంది మరి? దీని ప్రేమ పాత చింతకాయ పచ్చడయింది. పెదబాబు మనసులో ఉన్నది నువ్వు అని చెప్పగానే దీని పై ప్రాణాలు పైనే పోయాయి. కన్నీళ్లు మొత్తం కిందకి రాలుతున్నాయి. సో సాడ్. చేతుల్లో చీర, తాళిబొట్టు పట్టుకొని పిచ్చిదాన్లో తిరుగుతావేంటి? దాచిపెట్టుకో పార్వతి. దేవాకేం గుర్తు లేకపోయినా ఇవైనా నీకు గుర్తుగా ఉంటాయి. గుర్తుగా పెట్టుకోవడానికి దీనికి బీరువా కూడా లేదు. పాత ట్రంకు పెట్టెలో దాచుకుంటుందంటావా? ఏంటి అలా చూస్తున్నావు? హోమ్ మినిస్టర్ సునందక్క ఇంటికి కోడలుగా వెళ్లబోతున్నానని చెప్పకుండా చూస్తున్నావా? అది కేవలం మాట వరుసకే ఆంటీ. ఇది ఆ ఇంటికి కూడా కోడలు కాలేదు, కాకుండా చేస్తాను. దేవాకు నాకు పెళ్లి జరుగుతుందని ముందే తెలుసు. దీని దిష్టి తగలకూడదని దేవాగారు చీర తాళిబొట్టు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. పిచ్చిది ప్రేమ కానుకనుకొని ఓ ఫీల్ అయిపోతుంది. చివరికి మిగిలేది కన్నీళ్లే అని ఇప్పుడు తెలిసొచ్చుంటుంది. ఏయ్ పాపవే, నువ్వెందుకు నవ్వుతున్నావు? ఏయ్ పాపవే, నువ్వెందుకు నవ్వుతున్నావు? నిజంగానే పిచ్చి పట్టిందే నీకు? సున్నమ్మగారు, మీరు ఇట్లాంటి పిచ్చిదాన్ని జత కట్టినందుకు నాకు నవ్వు వస్తుంది. నాను చెప్పే తినకుండా అరుతావేటి? పూర్తిగా ఇను ముందు. నాను సునందమ్మ గారింటికి కోడల్ని కాను. మీరన్నట్టు పెళ్ళి జరగదు. జరగకుండా నీలాంబరి అడ్డుపడుతుందే. పొరపాటు చిన్నమ్మ గారు. ఆ పెళ్లి జరగకుండా అడ్డుపడేది నీలాంబరి కాదు, పెద్ద బాబు గారు. ఈ సీర, ఈ తాలిబొట్టు విలువ నీకెట్టా తెలుస్తాది నీలంబరి? పగపట్టిన నీలాంటి దానికి ప్రేమంటే ఏటో తెలీదు.
నా దేవుణ్ణి మాయ చేయాలని సూతున్న నీకు బుద్ధొచ్చే రోజు బేగానే వస్తాది. కిట్ట మొహం ఏలాడేసుకుని పెదబాబు గారి పెళ్లి చూస్తారు. పెళ్లి కూతురు నువ్వు కాదు, నేను. ఇదేంటి నీలాంబరి ఇలా వాగుతోంది? పిచ్చిది కలలు కంటుందంటీ. కలగంటుంది మీరు. నా నిట్టాగే పని మనిషి పార్వతిగాని పతనమైపోతానని పోవాలని కోరుకుంటున్నారు. కాని అది జరగదు. పెద్దబాబు గారిచ్చిన ఈ సీర కట్టుకొని నా దేవుని ముందుకు పోతాను. ఈ తాళి కట్టమని అడుగుతాను. నా ప్రేమ గెలిసే రోజు ఇయ్యాలే అయితే పెళ్లి కూడా జరిగిపోతాది. అప్పుడు పెద్దబాబు గారి భార్య ఎవరవుతారు? మేగోటి పార్వతి అవుతుంది. ఓకేరా, మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్ రోహిత్. దేవా, చాలా రోజుల తర్వాత నువ్వింత సంతోషంగా ఉన్నావనుకుంటా. అవును రోహిత్, అమ్మ హ్యాపీగా ఉందంటే నేను హ్యాపీగా ఉంటాను. నువ్వు నేను మనసుకు నచ్చిన అమ్మాయిలనే పెళ్లి చేసుకోబోతున్నాం. రోహిత్, ఆ మాట అంటే డల్ అయిపోయావేంటి? పార్వతిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా? ఇష్టమే దేవా, కానీ తనే నాతో ఇప్పటివరకు మనస్ఫూర్తిగా మాట్లాడలేదు. డోంట్ వరీ రోహిత్, పార్వతి చాలా మంచి అమ్మాయి. నీతో మాట్లాడడానికి కాస్త బెరుగ్గా ఉండుండొచ్చు. బ్రో, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? కింద మామూలు వెయిటింగ్. కమాన్ కమే రా రోహిత్. అవును, అందరూ ఉన్నారు. పార్వతి ఎక్కడా? రెడీ అవుతుంది ఆంటీ, వచ్చేస్తుంది. గాని పార్వతిని తీసుకురా. అట్టాగి సినిమా గారు, అక్కొస్తుంది సినిమా గారు. చెప్తూ చావబడుతున్నావేంటి నీలాంబరి? నీలాంబరి, నీలాంబరి, ఏంటమ్మా ఇది? దీన్ని వదిలిపెట్టను, చంపేస్తాను. నీలాంబరి, ఏంటి ఆవేశం? పార్వతి ఏం చేసింది? నేను కట్టుకోబోయే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ పెద్ద బాబు అని చెప్పింది. చూడండి, చూపించు.
చూడండి ఆంటీ చూడండి